ముందుగా ప్రకటన అంటే అర్థం ఏంటి అనేది మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత నా యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. దీని ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు మనం కొద్ది నిమిషాలు చేసుకొని తర్వాత మనం వెళదాం. ప్రకటన అంటే అర్థం ఏంటి అంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూడండి ఒకసారి. ప్రకటన అంటే అర్థం ఏంటి అనేది అక్కడ క్లియర్గా రాసి ఉన్నాడు ఆయన. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ లైను ఒకసారి గమనించండి. ప్రత్యక్షత అని ఉంది అక్కడ. ప్రత్యక్షత, ప్రకటన అంటే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత అంటే ఏంటి అంటే, దాచబడిన దాన్ని లేదా గోప్యమైన దాన్ని బయటికి తీయట అని అర్థం. అర్థమవుతుంది అనుకుంటాను. ప్రత్యక్షత అంటే దాచబడినటువంటి దాన్ని బయటికి తీయడమే ప్రత్యక్షత. ఉదాహరణకి మనం ముసుగు తీయట అంటే మామూలుగా రోడ్డు పక్కన లేదా ఒక గ్రామాల్లో ముసుగు కట్టి పెడతారు బొమ్మలకి. ఆ బొమ్మని ఎవరో ఒక పెద్ద రాజకీయ నాయకుడు లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద అధికారి, ఈ అధికారులు మాత్రమే వచ్చి దాన్ని ఓపెనింగ్ చేస్తారు కదా, అలాంటిదన్నమాట. ఎందుకు ఈ ప్రత్యక్షత, ఈ యొక్క ప్రకటన అంటే ఎందుకు ఏంటి అని మనం అధ్యయనం చేస్తే, క్రైస్తవులు ఎలా ఉన్నారయ్యా అంటే ముసుగుల్లో ఉన్నారు. ఆ ముసుగుల్లో నుంచి అంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘం లేదా ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, మేము చేసేది చాలా మంచిగా ఉంది, మాది మాత్రమే మంచి భక్తి, పొరపాటు మంది మంచి భక్తి కాదని ఎవరికి వారు అనుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు యోహానుని ప్రేరేపించి ప్రకటన గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. ఏంటంటే, మీరు అనుకున్నదంతా సత్యమైపోదు, దేవుని వాక్యం మాత్రమే సత్యము, దేవుని మాట మాత్రమే సత్యము అనే దాన్ని విశదీపరచడమే ముసుగు తీయట. అర్థమైంది అనుకుంటాను నేను. ఏం అర్థమవుతుందా? ముసుగు తీయట అంటే దేనికి ముసుగు ఏంటంటే ఇది దాని అర్థం. ఓకేనా? ఇకపోతే రెండవ మాట. దీన్ని గ్రీకు భాషలో ఏమని పిలుస్తారయ్యా దీన్ని అంటే అపో కలుప్స్ రాయమంటే రాస్తాను. అపో కలుప్స్ అంటే, అపో అంటే ఏంటంటే, అపో అంటే తీసివేయుట. ఎక్కడికి తీసివేయుట? ముసుగు వేస్తున్న దాన్ని దూరంగా తీసివేయుట, దూరంగా పారివేయడం. ఇక మళ్ళా ముసుగు వేయరు అని దాని అర్థం. అందుకనే దాన్ని అపో అంటే తీసివేయుట. రెండోది కలుప్స్ అంటే తెర తొలగించుట. రెండు మాటలు. గ్రీకులో అపో కలప్స్ అంటారు దీన్ని ఒక పదము. అపో అంటే ఏంటంట? తీసివేయుట. తీసివేయటంటే ఏం తీసేయాలి? వేస్తున్నటువంటి ముసుగు, క్రైస్తవులు ఉన్నటువంటి ముసుగులో నుంచి బయటికి రాండి అని అర్థం. మన భాషలో చెప్పాలంటే, మీరున్నటువంటి ఆ ముసుగుల్లో నుంచి బయటికి రండి. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవునితో కూడా ఉంటాం, దేవునితో కూడా ఉంటాము అని అనుకున్నటువంటి వారు దేవుని ఆజ్ఞ, దేవుని గురించి సరైన అవగాహన తెలియకుండా దేవునితో ఎలా ఉంటాం? ఉదాహరణకి మనకి ఎవరైనా ఆఫీసులోనో లేకపోతే వేరే దూర ప్రాంతంలోనో ఉన్నటువంటి వారు తెలియకుండా మనం ఏం మాట్లాడుతున్న వాళ్ళతో కనీసం ముఖపరిచయమైన ఉండాలి. అప్పుడు పోయి వాడితో మాట్లాడగలిగే అవకాశాలు మనకుంటాయి. ముఖపరిచయం లేకుండా ఎలా మాట్లాడగలం? కాబట్టి మనం ఏం చేయాలి అంటే, అలాంటి ముసుగుల్లో ఉంటే బయటికి రాండి అనేది దాని అర్థం. ఓకేనా? ప్రకటన గ్రంథాన్ని ఎవరో రాశారు? 2 అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి పాయింట్ అయిపోయింది. నేను 6 పాయింట్లు చెప్తాను. అందులో ముందుగా చెప్పబడిన మాట అది ఏంటి? అపోకలప్స్ అంటే ఏంటి, ప్రకటన అంటే ఏంటి అనే విషయాలు తెలియపరచాం. ఇది మొదటిది. ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు? 2 అభిప్రాయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తులు 2 లేదా 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఆ 2 అభిప్రాయాల్లో మొదటి అభిప్రాయం ఏంటయ్యా అంటే, బాప్టిజం ఇచ్చి అపోస్తలుడైన యోహాను మనకున్నాడు కదా, యేసు ప్రభు యొక్క స్నేహితుడు, మొదటి శిష్యుడు.
ఉన్నాడు కదా ఆయన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి. ఆయన రాశాడని మొదట సంఘ పితరులు కొద్దిమంది సెలవు చేశారు, కొద్దిమంది తెలియపరిచారు. ఎవరయ్యా ఆయన అంటే, ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే ఆయన వాళ్ళ పేర్లు నేను చెప్పేది అర్థమవుతుంది. ప్రకటన గ్రంథాన్ని అపోస్తుడైన యోహానే రాశాడు అనడానికి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ఒక ఆయన అపోస్తుడైన యోహాను రాయలేదు అని ఒక ఆయన చెప్తున్నాడు. కొంతమంది అపోస్తుడైన యోహానే రాశాడు అనే దానికి కొంత అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం చూసి అసలు బుక్ ఏం చెప్తుంది, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఉద్దేశాలు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కానీ అసలు పుస్తకం ఏం చెప్తా ఉంది, ఆ పుస్తకంలో ఆయన పేరు ఎక్కడైనా రాసుకున్నాడా లేదా అనేది మనం తర్వాత చూద్దాం. ముందుగా మొదటి అభిప్రాయం, ఎవరయ్యా ఆ పేరు ఆయన రాశాడు అనడానికి ఎవరయ్యా ఆయన అంటే, మొదటిగా క్లెమెంట్. ఈయన పేరు కొంచెం కష్టంగా ఉంటుంది ఇది, ఎందుకంటే క్లెమెంట్ రాసుకోండి. క్లెమెంట్ అని ఆయన 220వ సంవత్సరంలో ఉన్నటువంటి సంఘ పితరుడు. ఈయన సంఘానికి పెద్దలు ఉంటారు కదా, నాయన చూడండి అర్థమయ్యేదానికి. ఎవరైనా అంటే సంఘానికి కొంతమంది పెద్దలు ఉంటారు కదా, సంఘ నాయకులని, వెల్డర్స్ అని, సంఘాన్ని స్థాపించిన వ్యక్తి అని. అలాంటి వ్యక్తుల్లో ఈయన ఒక ఆయన, ఈయన సంఘ పితరుడు. ఈయన 220వ సంవత్సరానికి చెందినటువంటి వ్యక్తి. అర్థమైందా? సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? సంఘము యేసు ప్రభు చనిపోయిన తర్వాత ప్రారంభమైంది. అంతకు ముందు దాకా సంఘము ప్రారంభం. అందుకని యేసు ప్రభు ఏమంటుందంటే, నా సంఘాన్ని కేఫా అనే బండ మీద కడతానంటే పేతురుతో కట్టిస్తాను నేను సంఘాన్ని అని దాని అర్థం. అర్థమైందా? సంఘము ప్రారంభంలో ఎవరు లేరు, కానీ యేసు సంఘము కొంతకాలం జరిగిన తర్వాత 220 అంటే ఒక 120 సంవత్సరాలు జరిగిన తర్వాత సంఘం ప్రారంభమైన తర్వాత ఈయన ఉన్నటువంటి వ్యక్తి, ఈయన పేరే క్లెమెంట్. ఈయన సంఘపితుడు. రెండో వ్యక్తి జస్టిస్ మార్టర్. జస్టిస్ రాసుకోటి పేరు జస్టిస్ మార్టర్. ఈయన 165వ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన కూడా అపోస్తుడైన యోహానే రాశాడు అనే దానికి గట్టిగా వాదించినటువంటి వ్యక్తి. ఇకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఓరిగన్. ఆయన పేరు జస్టిస్ మార్టర్ అనే వ్యక్తి ఆయన కూడా గట్టిగా నమ్మాడు. ఇకపోతే ఈయన 254వ సంవత్సరం, ఈయన 165వ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరైనా జస్టిస్ మార్టర్ అని ఆయన 165వ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇకపోతే ఓరిగన్ అని ఈయన చాలా ప్రముఖమైన వ్యక్తి. ఈయన చాలా పుస్తకాలు రాశాడు. ఈయన మంచి భక్తిపరుడు కాబట్టి ఈయన 254వ సంవత్సరంలో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళు ముగ్గురు గట్టిగా వాదించడం జరిగింది. ఏమనంటే, ఇది ఎవరు రాశారు? అపోస్తుడైన యోహానే రాశాడు అని గట్టిగా వాదించారు. ఓకేనా? ఇంతటితో తొలి భాగం ముగిసింది. దీంట్లో రెండు అభిప్రాయాల్లో మొదటి భాగం ముగిసింది. రెండవ అభిప్రాయం ఏంటంటే, ఈ ఓరిగన్ యొక్క శిష్యుడు ఆయన ఏమన్నాడంటే, రెండో అభిప్రాయం, ఆయన పేరు ఓరిగన్ యొక్క శిష్యుడు. ఆయన పేరు ఏంటి పేరంటే అలెగ్జాండ్రియా. అలెగ్జాండర్ కాదు, అలెగ్జాండ్రియా, యాకు దీర్ఘం. అలెగ్జాండ్రియా అనే వ్యక్తి 264వ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యక్తిన. ఈయన సంఘ బిషప్గా ఉన్నాడు. ఈయన ఏమంటాడంటే, ప్రకటన గ్రంథాన్ని అపోస్తుడైన యోహాను రాయలేదు అని క్లారిటీగా వాదించడానికి మొదలుపెట్టాడు. ఓరిగన్ యొక్క శిష్యుడు, ఓరిగన్ ఏమో నమ్మాడు, కానీ శిష్యుడు నమ్మలేకపోయాడు. కారణం ఏంటయ్యా అంటే, కొంత సొంత అభిప్రాయాలతో మనం మాట్లాడుతూ ఉంటాం. అంతటితో మొదటి భాగం ముగిసింది. ఇకపోతే మూడవ, అంటే రెండు అభిప్రాయాలు అయిపోయినాయి. ఇది బుక్ ఏం చెప్తా ఉంది అంటే, మనకి ఇవ్వబడినటువంటి పుస్తకం, ఈ పుస్తకంలో యోహానే రాశాడా లేకపోతే ఇంకెవరైనా రాశాడా? ఇప్పుడు వాదులు వేసుకున్నారు ఇక్కడ ఓరిగను, అలెగ్జాండ్రియా. అలాంటివి వాదనలకి జవాబు బైబిల్లో దొరుకుతుందా లేదా అనేది మనం పరిశీలన చేయాలి. బైబిల్లో దొరుకుతుంది. యోహానే రాశాడు అనడానికి కొన్ని వచనాలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము
మొదటి అధ్యాయము మొదటి వచనం ఒకసారి గమనిద్దాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే యేసుక్రీస్తు దాసుడు అంటే అపోస్తులు అని అర్థమైందా? యేసుక్రీస్తు దాసుడు అంటే అపోస్తులు అని అర్థం. అపోస్తులలో ఎవరో ఒక వ్యక్తి, ఆయనే యోహాను. అర్థమైందా? ఇకపోతే 4వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. యోహాను ఆసియాలో ఉన్న ఇప్పుడు ఎవరు రాశారని తెలిసింది? యోహాను. ఈయనే బాప్టిస్మ్ ఇచ్చి యోహాను మాత్రం కాదు, పొరపాటు పడబాకండి. నేను ఎప్పుడన్నా ఒకవేళ తొందరపాటులో బాప్టిస్మ్ ఇచ్చి యోహాను అని వచ్చేసినా మీరు దాన్ని ఏమని రాసుకోవాలంటే అపోస్తుడైన యోహాను. ప్రకటన గ్రంథం అంతా కూడా అపోస్తుడైన యోహాను గురించి మాట్లాడతాను. ఒకవేళ ఆ స్పీడ్లో బాప్టిస్మ్ ఇచ్చి యోహాను అని నేను అన్నట్లయితే మీరు దాన్ని తప్పుగా భావించక ఆ తొందరపాటులో వచ్చిందని మీరు అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? లాస్ట్ చివరి మాట 9వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అదే అధ్యాయంలో 9వ వచనాన్ని ఒకసారి గమనించండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహాను. చాలు, మనకు యోహానే, అపోస్తుడైన యోహానే అనడానికి గట్టి అయినటువంటి బుక్ మనకి ఇచ్చినటువంటి పుస్తకం ఇచ్చే నిర్ధారణ. దీన్ని నిర్ధారణ అంటే బుక్లో కూడా యోహానే రాశాడని ఉంది. ఇప్పుడు దాన్ని మనం దేన్ని నమ్మాలా? ఓరిగన్ శిష్యుడైనటువంటి అలెగ్జాండ్రియా మాట వినాలన్నా, లేకపోతే బుక్ మాట వినాలన్నా, లేకపోతే మన సంఘపితరుల మాట వినాలన్నా? బుక్ మాటే వినాలి. సంఘపితరులు కూడా కొన్ని వాళ్ళ సొంత భావంతో రాసినటువంటి కొన్ని వచనాలు కూడా ఉండొచ్చు, కానీ మనకు బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేరే సిద్ధాంతాన్ని మనకు తెలియపరచదు, ఉన్న సిద్ధాంతాన్ని మాత్రమే తెలియపరచదు. కాబట్టి మనము ఖచ్చితంగా బుక్నే ఫాలో అవ్వాలి. ఇది అర్థమైందా? కానీ ఇప్పుడు 2వ పాయింట్, తొలి పాయింట్ అయిపోయింది. దాంట్లో తొలి పాయింట్లో రెండు అభిప్రాయాలు చెప్పి బుక్ ఏం చెప్తుందో దాన్ని కూడా మీకు విశదీకరించడం జరిగింది. ఇకపోతే 2వ పాయింట్, ఎవరికి రాశాడు ఈయన? రాయడానికి ఒక ఉద్దేశం ఉంటుంది. బైబిల్లో ఉన్న పుస్తకాలని రాయడానికి ప్రతి పుస్తకానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏ ఉద్దేశంతో రాశారు ఆ పుస్తకాన్ని? ఉద్దేశం తెలియకుండా వాక్యాన్ని మనం ఎటుబడితట్టు అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేసేదానికి వెళితే సిద్ధాంతం అంతా మారిపోతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? బుక్ రాయబడినటువంటి సందర్భం, ఎందుకు రాశారు, ఎక్కడి నుండి రాశాడు, ఇవన్నీ తెలియకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు ఏంటి, వారికి ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడమే దీన్నే ఇంట్రడక్షన్ అంటారు. అంటే ఎందుకు రాయబడింది, మనకి ఏమి నేర్పించాలని ఈ బుక్ని, ఈ ప్రకటన గ్రంథాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది బైబిల్లో అనే విషయాలు మనము జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే మనకి ప్రకటన గ్రంథాన్ని ఎందుకు రాశాడో మనకు తెలియదు, రాశాడు చదువుకున్నాం అయిపోయింది అనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదని మీకు ముందుగానే నేను దీని యొక్క ఇంట్రడక్షన్, ముందు ఏం జరిగింది అనే విషయాలు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను. ఆసియాలో ఖండాలు ఉన్నాయా? అయినా దేశంలో చాలా ఖండాలు ఉన్నాయి కదా. ఐరోపా ఖండం, ఆసియా ఖండం, యూరప్ ఖండం, అట్లా రకరకాలుగా ఖండాలు ఉన్నాయి. ఇది ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలకి, మీరు ఇక్కడ పొరపాటు పడతారేమో, అదేంటి అది, మనూరులోనే దరిదాపు 5 సంఘాలు ఉన్నాయి, మరి 7 సంఘాలకి రాస్తే మరి కొన్ని సంఘాలు కాదా అనే ప్రశ్న మీలో రావచ్చు. కానీ ఆసియాలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి, ఈ రోజు గురించి మాట్లాడడం లేదు, ఆ రోజుల్లో ప్రాముఖ్యమైనటువంటి సంఘాలు, హెడ్ క్వార్టర్ అంటారు కదా, హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సంఘాలు ఇవన్నీ. అర్థమైందా? 7 సంఘాలు మాత్రమే ప్రాముఖ్యమైనవి. అలాగని పరవ సంఘాలని ప్రాముఖ్యం కాదని కాదు నా ఉద్దేశం. అన్నీ కూడా ప్రాముఖ్యమని, అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలను బట్టి, ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులను బట్టి రాయడం జరిగింది. కాబట్టి 7 సంఘాలకి, ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలకి, అలాగనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులకి, ఇది మాత్రం జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసికి, అంటే ప్రతి చర్చికి కూడా రాయబడిందని అర్థం. అంతేనా? అంతే.
ప్రతి విశ్వాసికి అంటే చర్చి కూడా ఎక్కడైనా చర్చిలు ఉంటాయి, ఎక్కడైనా మందిరాలు ఉంటాయి, ఆ మందిరాలన్నిటికీ కూడా ఈ పుస్తకము వ్రాయబడింది అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇకపోతే 3, ఎప్పుడు రాసి ఉంటాడు ఈయన ఏ కాలంలో రాసి ఉంటాడు? ప్రకటన గ్రంథం చివరిలో ఉంది కదా, అంటే ఇది లాస్ట్ పుస్తకం అని అనుకుంటున్నారు చాలామంది. యోహాను ఈ పుస్తకం రాసి చచ్చిపోయాడు అనేది చాలామంది ఉద్దేశం. ఎందుకంటే లాస్ట్లో పెట్టాడు కదా ఈ పుస్తకాన్ని. అందుకని చాలామంది ఏమనుకున్నారంటే అపోస్తలుడైన యోహాను ముందు యోహాను సువార్త రాసి, ఆ తర్వాత పత్రికలు రాసి, ఆ తర్వాతే ప్రకటన గ్రంథాన్ని రాశాడు అనేది మనం బుక్ని చదివినప్పుడు మనకు ఆ బుక్ని మనం ఆ యొక్క పుస్తకాల పేర్లు చదివేటప్పుడు మనకి ఎట్లా కనబడుతుంది అంటే ముందు యోహాను సువార్త కనబడుతుంది, తర్వాత యోహాను పత్రికలు 3 కనబడతాయి, ఆ తర్వాతనే ప్రకటన గ్రంథం కనబడుతుంది. దాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే సర్వసాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే ముందు యోహాను సువార్త రాశాడు, ఆ తర్వాత పత్రికలు రాశాడు, ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని రాశాడు. కాదు 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 రాయుడు ఏం రాశాడు? యోహాను సువార్త రాశాడు, తర్వాత ప్రకటన గ్రంథాన్ని రాశాడు, ప్రకటన గ్రంథాన్ని రాసిన తర్వాతనే 3 పత్రికలు రాయడం జరిగింది. నేను చెప్పింది అర్థమైందా? అదే క్రమం, ముందు యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, ఆ తర్వాతనే పత్రికలు రాయడం జరిగింది. యోహాను ఆ ప్రకటన గ్రంథాన్ని రాష్ట్రంగా చచ్చిపోయాడు. అవన్నీ అపోహలు, మీరు ఎవరి మాటలు వినొద్దు. అర్థమైందా? మనకు చాలా ప్రాముఖ్యంగా చరిత్ర చెప్తా ఉంది కాబట్టి ఇది 95 నుంచి 96 మధ్య కాలంలో వ్రాయడం జరిగింది. ఇది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకం 95 నుండి 96 మధ్య కాలంలో వ్రాయబడింది. ఎందుకు రాయబడింది? ఏమి నేర్పించాలని రాయబడింది? ఇది ఎవరికి రాసినాడయ్యా అనే విషయాన్ని తెలుసుకున్నాం. రెండవది ఎప్పుడు రాశాడనే విషయం తెలుసుకున్నాం. ఎందుకు రాశాడు? రాయడానికి చాలా ఉద్దేశాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం అని నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజుల్లో సంఘం మొదలైన తర్వాత నన్ను జాగ్రత్తగా వినన్నాయి, ఇదేం రాసుకోవద్దు మీరు. ఈ మాట జాగ్రత్తగా వింటే నేను త్వరగానే నా ప్రసంగాన్ని ముగించడానికి సిద్ధం చేస్తాను. ఆ రోజుల్లో సంఘం ప్రారంభమైన తర్వాత యూదుల నుండి సంఘానికి బహుశ్రమలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? యూదులు ఎవరు? దేవుని బిడ్డలే కదా. ఏమైనా యూదులు దేవుని బిడ్డలే కదా. యూదులు దేవుని బిడ్డలైతే సంఘాన్ని ఎందుకు హింసించారు అనేది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. ఎందుకు హింసించారయ్యా అంటే ఇశ్రాయేలీలు యూదులు ఒక భాగం అయిపోయారని చెప్పి మనం యెజ్రా గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. యెజ్రా గ్రంథం మీకు అయితే చెప్పాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను. ఎందుకంటే యూదులు ఒక బ్యాచ్గా తయారైపోయారు. ఈ యూదులు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఆ రోజుల్లో దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమని అనుకునేవాళ్ళు? ఎట్లా వెళ్ళేవాళ్ళు దేవుని దగ్గరికి? ఏమన్నా ఆశ చూడాలి మీరు ఎక్కడో ఆలోచన చేయబాకండి. నేను అడిగే దానికి మీరు ఖచ్చితంగా ప్రశ్నకు జవాబు చెప్పాలి. యూదులు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తున్నారు? పాత రోజుల్లో క్రొత్త నిబంధన లేదా యేసు ప్రభు రాకతలికి ఎలా వెళ్తున్నారంటే పనులతోనూ, అర్పణలతోనూ, ఆచారాలతోనూ, ఒక రకమైనటువంటి పద్ధతులతోనూ వెళ్తున్నారు అక్కడికి. ఎందుకంటే దేవుడు తప్పు చేసిన వారిని క్షమించాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా బలి అర్పించాలి. ఇది మొదటి నుండి ఎక్కడి నుండి ప్రారంభమైంది? అబ్రహాము నుండి ప్రారంభమైంది. ఇదే కంటిన్యూషన్గా వాళ్ళు చేసుకుంటూ వస్తూ యూదులు ఏం చేశారయ్యా అంటే ఇలాగనే చేసుకుంటూ ఆచారాలతో పద్ధతులతో వస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే మీరు అలాంటి ఏమి చేసినా వృధానే, దానివల్ల మీకు ప్రయోజనం ఏమి ఉండదు. నేను ఆల్రెడీ మీకోసం చనిపోయాను, నేను ఆల్రెడీ మీకోసం తిరిగి లేచాను, నేను ఆల్రెడీ మీకోసము ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నానని మనం రోమా పత్రికలో కనబడుతుంది. అక్కడక్కడ కనబడతాయి ఆ మాటలన్నీ కూడా. అయితే ఇప్పుడు సంఘానికి ఏం చెప్తా ఉన్నాడు? మీరు అదేమి బలు అర్పణలు ఇచ్చిన తర్వాత మీ పాపాలు ఏం పోవు. మీ పాపాలు పోవాలంటే ఎక్కడికి రావాలి? నా దగ్గరకు రావాలి. నా దగ్గరకు వచ్చి నా మాటలు విని నేను ఏమైతే చెప్తానో వాటి ప్రకారం మీ జీవితంగా ఉంటే ఖచ్చితంగా మీరు క్షమించబడతారు, మీకు పరలోక రాజ్యం వస్తుంది. ఆ తర్వాత అన్నీ మనకు తెలుసు. వాగ్దానాలన్నీ కూడా మనవే. వాగ్దానాలు ఇశ్రాయేలీయే కాదు, సంఘం కూడా వాగ్దానాలు వర్తించబడతాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది.
అప్పుడు యూదులకి కోపం వచ్చింది. అంటే మేము చేసే పద్ధతులన్నీ మేము ముందా మీరు ముందా? ఒక మాటలో చెప్పాలంటే సంఘం ముందా యూదుల ముందా? యూదులే ముందు, కాబట్టి మేము చెప్పేదే కరెక్ట్ అని అక్కడ కొంత హింస జరిగి చాలామంది క్రైస్తవుల్ని భయంకరంగా హింసించడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసు ప్రభువుని నమ్ముకుంటే హింసలు వస్తాయా? మరి హింసలు రావని చెప్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఎలాంటి సమస్యలు రావు, జబ్బులన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాయి, అప్పులన్నీ పోతాయి, ఇంకా ఏమేమి కొడుకు ఉద్యోగం వస్తుంది, కొడుకు పెళ్ళి అవుతుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు అనే ఉద్దేశాలతో చాలామంది ఉన్నారు. అవన్నీ తప్పుడు ఉద్దేశం. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నీవు ఆ బహుమానాలు పొందుకోవాలంటే ఈ లోకంలో మనం ఒక పూట భోజనం చేయాలంటే చాలా కష్టపడి డబ్బులు వస్తేనే భోజనం చేయాలి. నీకు నిత్యరాజ్యం దొరకడం అంటే అంత తేలికైన పని, దాంట్లో కొంత కష్టం ఉంటుంది. అట్లనే నిన్ను కష్టానికే అప్పగించాడు దేవుడు. కొంత కష్టం, కొంత సుఖం, కొంత సంతోషం, కొంత బాధ. ఇదే మార్గం మీద మెట్లు సమానంగా ఉంటాయా? 1 by 1 అక్కన్న మెట్ల మీద నడిచిపోవాలి మనం. అలాంటప్పుడు సమానంగా ఒకే మెట్టు ఉంటుందా? పూర్తిగా ఉండదు. మనం పై అంతస్తు ఎక్కాలి అంటే ఒక మెట్టు కింద, ఒక మెట్టు పైన, ఒక మెట్టు కింద, ఒక మెట్టు పైన. అట్లాగనే విశ్వాస జీవితము కష్టము, సుఖము, శ్రమ, సంతోషం ఇట్లా వెళితేనే వాళ్ళకి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సిద్ధాంతము అన్నీ తెలుసుంటుంది. ఏమీ లేకుండా అంతా సంతోషమే అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో తేడాలో ఉన్నావని దాని అర్థం. లేదు లేనండి మేము యేసు ప్రభువుని నమ్ముకుంటా మాకు అంతా సుఖమే వస్తుందంటే నువ్వు ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది నీ జీవితం. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోలేదు. ఎక్కడైనా చూడండి, బైబిల్ గ్రంథం మొత్తంలో 66 అధ్యాయాల్లో ఎక్కడ కూడా సుఖం అనుభవించినటువంటి వ్యక్తి లేడు. మొదటి శ్రమ, తర్వాతే సుఖం. అలాగనే క్రైస్తవులుగా మారినటువంటి వారికి శ్రమలు రావు అని చెప్తుంటే మీరు ఏ ఒక్కరి మాట వినొద్దు. ఖచ్చితంగా శ్రమ వస్తుంది. వచ్చింది, ఆ శ్రమ వచ్చినట్టుగానే వెళ్ళాలి. అది నీలో ఉంది అంటే ఖచ్చితంగా నేను పదే పదే వేధిస్తూ ఉంది అంటే నీలో ఏదో పొరపాటు ఉందని దాని అర్థం. నీ పొరపాటును ఎప్పుడైతే సరి చేసుకుని ప్రభు దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెడతావో అప్పుడు నీకు సుఖం మళ్ళా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని ఇశ్రాయిల్ అంతే, ఇశ్రాయిలీకి ఒక్కరవ బాగా ఏదైనా అన్ని అనుకూలంగా ఉన్నాయంటే ఇక దేవుడిని మర్చిపోతారు. దేవుడిని మర్చిపోతుందని దేవుని దగ్గర నుంచి మళ్ళీ దండన వచ్చేస్తుంది. దండన వస్తామని వెంటనే తిరుగుతారు వాళ్ళు, వెంటనే తిరుగుతారు. అయ్యా మేము చేసిన తప్పని వెంటనే మళ్ళీ దేవుడు వాళ్ళని ప్రేమించడం జరిగింది. పట్టడం జరుగుతూ ఉంది, ప్రేమించడం జరుగుతుంది. అలాగనే విశ్వాస జీవితం అంతా కూడా 1 by 1 అట్లా మనం మెట్టుకు విశ్వాసి మెట్టుకు ఎక్కిపోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎక్కిపోవాలి. ఇది ఎందుకు రాశారంటే కారణం, మొదటి కారణం ఇది. తర్వాత కొంతకాలానికి బయట నుంచి కూడా శ్రమలు వచ్చాయి. ఇప్పుడు సంఘంలోనే యూదుల్లో నుంచి అంటే దేవునికి సంబంధించినటువంటి వారే సంఘాన్ని హింసించారు. ఇప్పుడు బయట నుంచి అంటే రాష్ట్రంలో ఒక అధికారికంగా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల ద్వారా కొంత మళ్ళా సంఘానికి హింస వచ్చింది. ఈ హింసల్లో చాలామంది చచ్చిపోయారు. క్రైస్తవులు చాలామందిని చంపేశారు. ఎవరై ఆయన అంటే నీరో చక్రవర్తి. మీకు పేరు గుర్తుంటుందో లేదో, నీరో చక్రవర్తి పేరు ఇప్పుడు విన్నారా? లూకాసు వార్తలో దొరుకుతాడు ఈయన. అవునా? దొరికాడా? నీరో చక్రవర్తి. ఈయన యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని లేదా సంఘాన్ని బహు భయంకరంగా, ఈయన ఒక శాడిస్ట్, ఈయన ఒక భయంకరమైనటువంటి వ్యక్తి. ఈయన ద్వారా సంఘానికి కొంత హింస వచ్చింది. ఏంటయ్యా ఆ హింస అంటే, వీళ్ళు ఎప్పుడైతే ఈ నీరో చక్రవర్తి సంఘాన్ని హింసించాడో, హింసించిన వెంటనే వీళ్ళు పెద్దగా అరుపులు అరిసేసారు, కేకలు వేసేసారు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టుంటే, వాళ్ళని అగ్నితో కాల్చేస్తూ ఉంటే ఎవరికైనా అరుపులు వస్తాయా? ఈ అరుపులు వచ్చినప్పుడు ఈయన ఒక చిన్న అబద్ధం ఆడాడు. నేను నిన్న కూడా చెప్పాను, ఆదివారం ఒక చిన్న అబద్ధం ఆడాడు. ఎవరు? ఎజ్రా గ్రంథంలో ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు. ఎవరమ్మా? ఎజ్రా గ్రంథంలో కూడా ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు. ఈయనే 2 దోళ్ళు చేయించి ఆడబెట్టి ఒక
ఒకటి దానిలోను, ఇంకొక ప్రాంతంలో పెట్టించాడు. గుర్తులేదా? దాను ప్రాంతంలో ఒక దూడని, ఇంకొక ప్రాంతంలో ఇంకొక దూడని పెట్టించి బంగారు దూడని చేయించి మీరు ఐగుప్తు నుంచి నడిచొచ్చేటప్పుడు కాపాడింది వీళ్ళే. ఎవరు? ఈ బంగారు దూడలే, ఈయనే యెహోవా అని అబద్ధం చెప్పాడు. అలాగనే ఈయన ఈ నీరో చక్రవర్తి కూడా ఒక అబద్ధం చెప్పాడు. ఏమిటంటే ఇదిగో ఈ ప్రాంతాన్ని అంతటిని తగలబెట్టింది ఎవరయ్యా అంటే క్రైస్తవులే చెప్పేశాడు అబద్ధం. ఎందుకని పెద్ద పెద్ద అరుపులు వచ్చేసరికి గోడ మీద నెట్టేశాడు. ఇది నీరో చక్రవర్తి కాలంలో జరిగినటువంటి సంఘటన. ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 54 నుండి క్రీస్తు శకం 54 నుండి. అప్పుడు యేసు ప్రభు ఉన్నాడా చచ్చిపోయాడా? ప్రశ్న. క్రీస్తు శకము 58 నుండి లేదా 54 నుండి 54 నుండి 68 వరకు ఈయన 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన ఎవరు? నీరో చక్రవర్తి. ఈ కాలంలో యేసు ప్రభు ఉన్నాడా చనిపోయాడా? యేసు ప్రభు ఉన్నాడా చనిపోయాడు? ఈ కాలానికి యేసు ప్రభు బతికింది ఎన్ని సంవత్సరాలు? 33వ సంవత్సరం. యేసు ప్రభు పుట్టిన కాడి నుంచి లెక్కేసుకుంటానండి. ఇప్పుడు ఉన్నాడా చనిపోయినాడా? అర్థం కాలన్న ప్రశ్న. యేసు ప్రభు పుట్టింది 1వ సంవత్సరం. 1వ సంవత్సరంలో పుడితే ఆయన బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? 33.5 లేదా 34 కూడా వేసుకున్నాం. అర్థమైందా? 34 సంవత్సరాల్లో నీరో చక్రవర్తి ఉన్న కాలంలో యేసు ప్రభు ఉన్నాడా లేడా? లేడు. దానికి ఎందుకు ఏదో పెద్దగా ఆలోచన చేస్తూ ఉన్నారు. లేడు, యేసు ప్రభు లేడు. అందుకే ఆయన చనిపోయి ఆరోహణం అవ్వడం కూడా జరిగిపోయింది. అర్థమైంది. ఈయన 12 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. ఈయన ద్వారా సంఘము చాలా భయంకరంగా హింసపడింది. ఇకపోతే ఇంకొక వ్యక్తి డొమిషియన్. ఈయన పేరు మీరు విన్నారా? ఈయన కూడా ఒక చక్రవర్తి. ఈయన కూడా అపోస్తుల కార్యంలో దొరుకుతాడు, లూకాసు వార్తలు కూడా దొరుకుతాడు. ఈయన డొమిషియన్ చక్రవర్తి. ఈయన కూడా ఆ యొక్క ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ డొమిషియన్ అనే ఈయన ఏం చేశాడంటే ఈయన 40,000 మందిని చంపేశాడు. ఎవరిని? యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల్ని 40,000 మందిని చంపేశాడు ఒకేసారి. మైనం పోసి నెత్తి మీద మైనం పోసేసేది, చెట్టుకు కట్టేసేది, అక్కుబడి గీసి పెట్టేసేది. చూడండి ఎంత భయంకరమైనటువంటి శ్రమలు. ఈ శ్రమంలో ఇప్పుడున్న విశ్వాసులు కలిగితే మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటారంటే అసలు ఆయన కూడా నాకు తెలియదు అని చెప్తారు పేతురులాగా. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు యేసు ప్రభువుని లేదా యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని చంపకూడదని వాడు చచ్చిపోయారు. ఈరోజు అక్కడెక్కడో శ్రమలు వస్తున్నాయంటే ఏడ్నే గడగడ మాకేం సంబంధం లేదండి. మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థనలు చేయడం లేదు. దేవునికి ఒక సిద్ధాంతం ఉందా? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికని నువ్వు ప్రార్థన చేసినా ఆగదు, నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆగదు. ఆయన ఆల్రెడీ నిర్ణయించడం జరిగిన తర్వాత నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తావో చేయి చూద్దాం, ఆగుతుందేమో? ఏం ఆగదు. ఎందుకంటే ఆయనే ఒక ప్రణాళికతో వచ్చాడు ఈ భూమి మీదకి. మళ్ళీ దానికోసం వీళ్ళు ఉపవాస ప్రార్థనలు జరిగించడాలు అవన్నీ వేస్ట్. దేవుని చిత్తం లేకుండా సంఘం మీద కానీ విశ్వాసుల మీద కానీ నిజమైన విశ్వాసులు, అబద్ధమైన విశ్వాసులు చాలామంది ఉన్నారు. రక్షణ లేని విశ్వాసులు ఉన్నారు, మారు మనసు లేనటువంటి విశ్వాసులు ఉన్నారు. వీళ్ళకి శ్రమలు కష్టాలు వస్తున్నాయంటే వాళ్ళ గుంట వాళ్ళే దూకుంటున్నారని. నిజంగా రక్షించబడిన వ్యక్తి, నిజంగా యేసు ప్రభు ఉద్దేశాలు ఎరిగినటువంటి వ్యక్తి శ్రమల కోసం సిద్ధంగా ఉంటాడు. వస్తుందా రాని? మనకు యోగు ఉన్నాడు కదా, యోగు ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకుంటాడు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు, ఇప్పుడు బాధను కూడా ఇస్తాడు. కొన్ని మనమే తెచ్చిపెట్టుకుంటాం. అట్లని అన్నీ దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి అనుకునేది. కొన్ని మనమే కొని తెచ్చుకుంటాం. అలాంటివి కాదు. దేవునికి ఒక ఉద్దేశాలు ఉంటే ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని దీని ఉద్దేశం. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే క్రైస్తవుని 40,000 మందిని చంపేశాడు. ఎట్లా చంపేశాడంటే చెప్పాను కదా, కిరసనాయిలు పోసి, మైనం పోసి, చుట్టూ కట్టేసి, బాగా కుంగ నలగొట్టి, కాళ్ళు చేతులు పాదాల వరకు నరికేసి, చూడండి ఎటువంటి శ్రమలు అనిపించారో. మనకి ఏమి శ్రమలు లేవు, మనకేం కష్టాలు లేవు. మనకున్నదంతా ఏంటి అయ్యా కష్టం అంటే అల్లవాళ్ళు బాగా సంపాదించుకున్నారు,
మేము మాత్రము సంపాదించుకోలేదు. అలా వాళ్ళు బాగా ఆశీర్వదించబడుతున్నారు, మేము మాత్రం ఆశీర్వదించబడలేదు. ఈ ఆలోచనతోనే క్రైస్తవ్యం ముందుకెళ్తా ఉంది. ఆశీర్వాదం అంటే క్రొత్త నిబంధన ప్రకారము నీ జీవితము, నీ హృదయము అభివృద్ధి పడడమే. చాలామంది దీన్ని పక్కన పెట్టి ఆత్మీయ ఆశీర్వాదం ప్రభు ఇస్తానన్నది, నీకు డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇస్తానని ఎక్కడ చెప్పలేదు క్రొత్త నిబంధనలో. మీరు కొంచెం కొర్రబెట్టి వినండి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఎక్కడ మీకు ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు ఉంటాయని చెప్పలేదు. మరి ఏం చెప్పాడు? ఆశీర్వాదం ఇస్తానన్నాడు కదా. ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం, రేపు పరలోకంలో పొందుకోబో బహుమానాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అశాశ్వతమైనటువంటి దానికోసం ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అది అర్థం కాలేదు యూదులకి, క్రైస్తవులకి. ఈరోజు కూడా అర్థం కావడం లేదు క్రైస్తవులకి. ఎంతసేపటికి నేను బాగుండలేదు, నా కుటుంబం బాగుండలేదు, ఇదే తంతులో ఉన్నారు. నువ్వు నీ కుటుంబం బాగుండాలంటే నీ పక్కింటోడు ముందు నీ పక్కింటోడు కోసం ప్రార్థన చేయాలి నువ్వు. అప్పుడు బాగుంటుంది నీ కుటుంబం. నువ్వు ఎంతసేపటికి ఏం చేస్తావు? నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా పిల్లకాయకి పెళ్ళిళ్ళు కావాలా, వాళ్ళకే ఉద్యోగాలు కావాలా, వాళ్ళకే మళ్ళీ పెళ్ళిళ్ళు కావాలా, పక్కవాడికి అవ్వకూడదు, పక్కవాడికి ఉద్యోగాలు రాకూడదు, పక్కవాడు సుఖంగా ఉండకూడదు. ఇది కోరుకుంటే నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో లేవని అర్థం. నీకు నిజంగా యేసు ప్రభు అర్థం కాలేదని అర్థం. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒకవేళ ఇప్పుడు దాకా బయటకు వచ్చింది. ఇక ఈ రోజు నుంచి అయినా అలాంటి ఊహలన్నీ పక్కన పెట్టి ఈ రోజు నుంచి ప్రభువా మేము ఇంతవరకు దాకా ఇలా ఉన్నామయ్యా, మేము ఇక మీద నుంచి అలా ఉండము అని తీర్మానంతో పక్కకు వచ్చి. ఇది ఎందుకు రాశాడు అనే దానికి ఒక కారణం, టైటస్ చక్రవర్తి చంపేశాడు. రెండవదిగా డొమేషన్ చక్రవర్తి నేనే దేవుణ్ణి చెప్పుకున్నాడు. ఆయన అర్థమవుతుందా? డొమేషన్ చక్రవర్తి ఏం చెప్పాడంటే క్రైస్తవులకి నేనే దేవుణ్ణి అని అంటుందనే ఫస్ట్ యూదులు కదా సంఘాన్ని హింసించింది. యూదులకి అర్థమైపోయింది. ఇప్పుడు క్రైస్తవులకు అర్థం కాలేదు. యూదులకి ఏం అర్థమైందయ్యా అంటే యూదులకి తెలుసు దేవుడు ఎవరో. మరి డొమేషన్ చక్రవర్తి వచ్చి నేనే దేవుడిని అంటే వాళ్ళు నమ్మేస్తారా? వాళ్ళు నమ్మకపోవడంతో అప్పుడు వాళ్ళకు ఒకరువా అర్థమైంది. ఏంటని? ధర్మశాస్త్రం ప్రకారము క్రైస్తవులు కానీ లేదా యూదులు కానీ విగ్రహారాధన చేయకూడదు తెలుసు. ఇప్పుడు ఈయన విగ్రహమే కదా, ఈయన విగ్రహాలు పెట్టే కదా పూజించమంటుండేది. నేనే దేవుడిని విగ్రహాలు కట్టించి దానికి పూజలు చేయమంటున్నాడు ఈయన. మేము చేయమంటారు. అందుకని వీళ్ళకి భయంకరమైనటువంటి శ్రమలు గుండా చంపేయడం జరిగింది. ఇక నేను ముగింపులోకి వచ్చేసి ఇంకా 2 మాటలు ఉన్నాయి. 2 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇక్కడ 5వ పాయింట్ ఎక్కడి నుండి రాశాడు ఈయన? యోహాను ఎక్కడి నుండి రాసి ఉంటాడు? మీ ఊహ ఎక్కడి నుంచి రాసి ఉంటాడు అమ్మా? ఎక్కడి నుంచి రాసి ఉంటాడు? యోహాను ఎక్కడి నుండి రాసి ఉంటాడు ఈ యొక్క పుస్తకాన్ని? ఎందుకు రాశాడో కారణం చెప్పాము. ఇప్పుడు ఎక్కడి నుండి రాశాడు మీకు ఎవరికన్నా ఐడియా ఉందా? ఎవరికి లేదా? అమ్మా, పద్మాసు ద్వీపం నుంచి రాశాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? మామూలుగా ఊర్లో ఉన్నారు కదా. పద్మాసు ద్వీపం అంటే అర్థం, పద్మాసు ద్వీపము అంటే అర్థము నీళ్లు లేని ప్రదేశం అని అర్థం. అక్కడ తాగేదానికి నీళ్ళు ఉండవు, మంచినీళ్ళు ఉండవు, ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఆ ఉప్పు నీళ్ళు తాగలమా? తాగలేం. ఇది ఐగుప్తు దేశానికి దరిదాపుల్లో ఉన్నటువంటి ప్రాంతమే. పద్మాసు ద్వీపం అంటే ఐగుప్తు దేశానికి దరిదాపుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. దీన్నే పద్మాసు ద్వీపం. మరి ఎందుకు ఉంటాడు అక్కడికి? అక్కడికే పోయి ఎందుకు రాయాల్సి వచ్చింది? ఈయన ఏం చేశారంటే ఈయన యేసు ప్రభు సువార్త ప్రకటించడం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈయన్ని పట్టి బంధించి పట్టుకొని బంధించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమనమ్మా నా సైజు చూడండి. ఏమని ప్రకటిస్తుంటాడు సువార్త? ఇదిగో మన కోసం ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయన నమ్ముకోండి మీకు పరలోక రాజ్యం వస్తుంది, ఆయన నమ్ముకోండి ఇంకా మీకు ఒక రక్షణ. ఇంకా రకరకాలుగా ఆయన బోధించడం జరిగింది. ఆయనే మీకు రాజు అని అన్నప్పుడు ఈ డొమేషన్ చక్రవర్తి కోపం వచ్చేసింది. నేను రాజునైతే మళ్ళా వేరొక రాజు గురించి ప్రకటిస్తున్నాడు ఎందుడు అని ఈయన పట్టి నూనె బాండంలో వేయించి, ఏమ్మా యేసు ప్రభు శిష్యుడు కదా, కానీ విశ్వాసుడికి సరే పడుతుంది ఆ శిక్ష, బాగానే ఉంది, నమ్మదామని విశ్వాసం వస్తుంది.
అసలు యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. ఈయన యేసు ప్రభుతో కూడా నడిచినటువంటి వ్యక్తిన అసలు వీడికి ఎందుకు రావాలి శ్రమ? ఈయన్ని నూనె బాండంలో వేయించినారు, అటు ఇటు మనం మిరపకాయ వేస్తాం కదా అట్లా వేయించారు. వేయించి అయినా కూడా ఈయన సావకపోయేసరికి ఈయన ఎత్తుకుపోయి పద్మాస్ ద్వీపంలో వేసేసి, ఎందుకని నీళ్ళు లేని ప్రాంతంలో వేసేస్తే చచ్చిపోతాడు వీడు, ఆకలి పోతే పేడ ఎరడైపోద్ది అనుకున్నాడు. కానీ యేసు ప్రభువుకి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడే జరిగించుంటాడని నా అభిప్రాయం. అక్కడికి పోయి నా అభిప్రాయం, ఇది బుక్లో నుంచి నేను మాట్లాడతాను, ఇది నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. నేను అనుకుంటాను ఇదంతా దేవుని చిత్తం లేకుండా ఏది కూడా దేవుని ప్రజల మీదకి రాదు. అర్థమైందా? మీకు ఉదాహరణకి దేవుని మీదకి రాదు, దేవుని ప్రజల మీదకి రాదు అని నువ్వు ఎట్లా చెప్పగలవు అని నువ్వు అడిగితే నేను ఒక ఉదాహరణ చూపించగలను. ఐగుప్తులో ఉన్నప్పుడు మోషేని ప్రేరేపించి నువ్వు వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరోతో నువ్వు మాట్లాడు, అప్పుడు వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు, అప్పుడు విడిపిస్తాడని ఏదో చెప్తాడు. మొత్తానికి దేవుడు ఫరో దగ్గరికి పెడతాడు. ఎవరు? మోషే. వెళ్ళినప్పుడు ఇక్కడ యేసు ఆయన దేవుడే ఏం చెప్తున్నాడంటే, నేను ఫరో హృదయాన్ని కఠినపరచగా పంపించలేదు. ఆయన 10 దిగులు కూర్చేంత వరకు పంపించలేదు. మరి ఆ హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడే పొమ్మన్నాడు మోషేని. దేవుడు పొమ్మన్నప్పుడు అక్కడ అవతల వ్యక్తికి మాట్లాడి పంపించేయాలి వాళ్ళ ప్రజల్ని. పంపించలేదు. కారణం ఏంటి? ఫరో హృదయాన్ని కఠినపరచను మరి చదువుతారు, మీరు చదవండి, నిర్గమకాండంలో మాటలు కనబడతాయి. అవన్నీ ఎందుకు చేశాడు అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అదంతా జరగాలి కాబట్టి ఖచ్చితంగా అలా నిర్ణయించాడు. అలాగనే ప్రకటన గ్రంథాన్ని రాయడానికి పద్మాస్ ద్వీపంలోనే ఎందుకు అంటే ఆయన ఉద్దేశం వేరు, నీ ఉద్దేశము నా ఉద్దేశం వేరుగా ఉంటుంది, ఆయన ఉద్దేశం వేరుగా ఉంటుంది. మన ఉద్దేశాలు దేనికి పనికిరావు, ఆయన ఉద్దేశము ఒక గమ్యస్థానానికి జరుగుతాయి. మన ఉద్దేశాలు గమ్యస్థానానికి పోవు, మధ్యలోనే ఆగిపోతాయి. కానీ దేవుని ఉద్దేశం గమ్యస్థానానికి చేర్చేంత వరకు నీ వెనక నీ ముందు నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. చాలా పాటలు కూడా ఉన్నాయి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు. మనం కష్టంలో కానీ, సుఖంలో కానీ, శ్రమంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఆయన మనం నడిపిస్తాడు. అంటే ఇప్పుడు పద్మాస్ ద్వీపంలో వేయడానికి దేవునికి కారణం ఉందా? దేవుడే ఖచ్చితంగా ఆయన మీద పంపించడం అనే నా ఉద్దేశానికి ఒక ఉదాహరణ చూపించాను మీకు. అర్థమైందా? మరి నేనే ఆ ఉద్దేశం చెప్పింది, మరి నేను బుక్లో చదవలేదు. దేవుని ఉద్దేశం ఉంటుందని నాకు ఒక అవగాహన. అయితే ఒక్కసారి ఒక వచ్చిన చదవండి, 9వ వచ్చిన చదువునైనా అదే 9వ వచ్చిన చదవండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములోను, సహవాసములోను పాలువాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఏడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే యోహాను కూడా అదే మాట చెప్తున్నాడు. నా ఉద్దేశాన్నే, నాకైతే ఏ ఉద్దేశం వచ్చిందో అదే ఉద్దేశాన్ని యోహాను కూడా అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అర్థమైందా? మరి మీ ఉద్దేశాలు ఎలా వస్తాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం వస్తూ ఉంది. కానీ దేవుడు మాత్రం అందరికీ ఒకే రీతిగా అర్థం కావాలి. నాకొక రీతిగా, నీకొక రీతిగా అర్థమయ్యేదానికైనా వేరే వేరే మాటలు ఎక్కడ రాయాలి. నీ బైబుల్లో ఒక మాట, నా బైబుల్లో ఒక మాట రాయబడలేదు. ఎక్కడైనా కూడా ఒకే మాట రాయబడుతుంది. ఆ మాటని అర్థం చేసుకునే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థం అవుతున్నాడంటే యేసుప్రభు. అలా ఏమీ అర్థం కాదు, నువ్వు అలా అర్థం చేసుకుంటున్నావు, నువ్వే దానికి కారణం. ఓకేనా? ఇంతటితో 5వ భాగం కూడా ముగిసింది. 6వ భాగం ఎందుకు అక్కడ యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, చెప్పాను కదా, పద్మాస్ ద్వీపంలో ఆయన్ని పడేసి, అంటే అక్కడ ఎవరెవరు ఉంటారంటే దేశద్రోహులు ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. తర్వాత భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తులు, బందిపోటు దొంగలు, అలాంటి వారిని ఆ ప్రాంతంలో వేస్తారు. వేసి అక్కడ వాళ్ళని చంపేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి మాట కూడా ఇది ఇంట్రడక్షన్. దీన్ని హృదయంలో పెట్టుకొని ఇప్పుడు చదవండి బైబిల్ని.
అర్థమైందా? ఇప్పుడు ప్రకటన గ్రంథాలు చదివితే ప్రకటన గ్రంథంలో నేను ఇంచుమించు 6 విషయాలు చెప్పాను మీకు. మొదటి విషయం ముందుగా అనే ఒక పాయింట్ పెట్టి ప్రకటన అంటే అర్థం ఏంటి, దాని దేని గురించి దాని యొక్క వివరణ ఇచ్చాను. రెండోది ఎవరికి రాశాడనే విషయాన్ని తెచ్చాను. అక్కడ దాంట్లో 2 అభిప్రాయాలు, మరలా ఎవరికి రాశాడు అనే దానికి జవాబిచ్చాను. ఎక్కడి నుండి రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాయబడింది అనే విషయాలన్నీ 6 విషయాలు మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి దీన్ని ఉద్దేశించి మీరుగా ప్రకటన గ్రంథంలోకి మనం వెళదాం. రేపు వారం నుంచి ప్రకటన గ్రంథంలోకి మనం వెళతాం.